శ్రీ అన్నపూర్ణాదేవి శరన్నవరాత్రి 3వ రోజు. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం. ఈరోజు తేదీ 24/9/2025 బుధవారము. శరన్నవరాత్రి మహోత్సవాలలో 3వ రోజు. ఈ పవిత్రమైన రోజున మన శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి దివ్య స్వరూపాన్ని మనమిప్పుడు ధ్యానశ్లోకం ద్వారా స్మరించుకుందాం. ధ్యానశ్లోకం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాత అన్నపూర్ణేశ్వరీ. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. నిత్యమైన ఆనందాన్ని, వరాలను, అభయాన్ని ప్రసాదించే తల్లి, సౌందర్యానికి సాగరమైనది, సమస్త పాపాలను తొలగించి మనల్ని పవిత్రం చేసే పరమేశ్వరి, హిమాలయ వంశాన్ని పావనం చేసిన కాశీక్షేత్రానికి అధిపతి అయిన ఓ అన్నపూర్ణేశ్వరి, దయతో మాకు భిక్షను ప్రసాదించు అని ఈ శ్లోకం తెలియచేస్తుంది. శ్రీ అన్నపూర్ణాదేవి సాక్షాత్తూ అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి. లోకంలో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా జీవుల మనుగడకు ఆధారంగా నిలిచింది. అమ్మవారి ఎడమచేతిలో ఉన్న బంగారు పాత్రలోని అమృత అన్నాన్ని వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తూ పరమేశ్వరునికే భిక్షగా అందించే ఈ అద్భుత ఘట్టం అమ్మవారి మహిమకు నిదర్శనం. శ్రీ అన్నపూర్ణాదేవి దర్శనం సర్వపుణ్యాలను ప్రసాదిస్తుంది. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అన్నాదులకు లోపం లేకుండా ఇతరులకు అన్నదానం చేసే గొప్ప భాగ్యం లభిస్తుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించిన పుణ్యం లేదు. అటువంటి అన్నదాన భాగ్యం ప్రసాదించే ఈ మాతను దర్శించి తరిద్దాం. ఈ నవరాత్రిలో శ్రీ అన్నపూర్ణాదేవి కృపాకటాక్షాలు మన అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారిని స్మరించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం అన్నపూర్ణాయే నమః. ధన్యవాదాలు.